తరగతి గది దాటి చదివిన కథకి తెలియ wanna live a life. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీబీ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో మీరు ముందుగా చూసిన విధంగా లిరికల్ వీడియో అలైట్ మోషన్ అప్లికేషన్ యూస్ చేసి ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సో ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మీరు అలైట్ మోషన్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుని ఉండకపోతే సో ఈ యాప్ లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో మనం అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. సింపుల్గా కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత 4:5 రేషియోని సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ మనకి క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. సో సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, కనిపిస్తుంది ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇమేజెస్ అండ్ వీడియోస్. సో నేను ఈ నేను యూజ్ చేసిన ఇమేజ్ని నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పైన కనిపిస్తున్న ప్లస్ సింబల్ ఇక్కడ ఆప్షన్ సింబల్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫిల్ స్క్రీన్ అని ఉంటుంది. సో సింపుల్గా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి ఈ విధంగా కొద్దిగా అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో నీట్గా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కొద్దిగా జూమ్ చేయాలి అనిపిస్తే కొద్దిగా చేసుకోండి. బార్డర్స్ అయితే నీట్గా ఉండాలి కింద పైన. సో కనిపిస్తుంది కదా, ఈ విధంగా నీట్గా ఉండేట్లా చూసుకోండి. వెనక బ్యాక్గ్రౌండ్ కనిపించకుండా చూసుకోండి. మీ వాట్సాప్ స్టేటస్ని మీరు ఎంతసేపు ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నారో అక్కడ దాకా ఎక్స్టెండ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 30 సెకండ్స్ దాకా మీరు స్టేటస్ని క్రియేట్ చేయాలి అనుకుంటే సో 30 సెకండ్స్ దాకా ఎక్స్టెండ్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా 30 సెకండ్స్ దాకా నేను ఎక్స్టెండ్ అయితే చేశాను ఇమేజ్. ఆ తర్వాత మనం సాంగ్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. మీరు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసి పెట్టేసుకోండి. సో సాంగ్ డ్యూరేషన్ని కూడా మన ఫోటో ఇచ్చిన ఇమేజ్ ఉంది కదా, సో దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా సాంగ్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షేప్స్ అని ఉంటుంది. సో దాంట్లో మనం ఇక్కడ స్క్వేర్ సింబల్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి కలర్ అండ్ ఫిల్ అని ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇక్కడ, సో దాని మీద సింపుల్గా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. సో కనిపిస్తుంది కదా, కింద వైట్ స్ట్రైట్గా వర్టికల్గా పైన బ్లాక్ కలర్ ఈ విధంగా ఉండేలా చూసుకోండి. సో ఈ విధంగా చూసుకున్న తర్వాత కింద కనిపిస్తుంది ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది కదా, సో టాప్ కలర్. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఆప్షన్స్ అనేవి అపీర్ అవుతాయి. సో ఇక్కడ దీంట్లో కలర్ పిక్కర్ కింద ఉంది కదా సెకండ్ ఆప్షన్, సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది కదా, సో దాని కిందికి ఈ విధంగా డ్రాగ్ చేయండి ఫుల్గా. ఈ విధంగా చేస్తే మనకి ట్రాన్స్పరెంట్ అవుద్ది. సో నెక్స్ట్ ఇటు సైడ్ వైట్ కలర్ ఉంది కదా, సో వైట్ కలర్ మీరు ఒకవేళ బ్లాక్ కలర్ ఇచ్చారనుకోండి లిరిక్కి వైట్ కలర్ ఉంచుకోండి, నీట్గా ఉంటుంది. సో ఈ విధంగా కలర్ని చేంజ్ చేసి చూద్దాం. సో నేను ఈ కలర్ ఇస్తున్నాను. సో మీ ఇష్టం, మీకు ఇష్టం వచ్చిన కలర్ అయితే ఇవ్వచ్చు. సో లిరిక్ బ్యాక్గ్రౌండ్ కలర్, సో నేను ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా మనం మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసి ఈ విధంగా జూమ్ చేయండి ఫ్రెండ్స్. సో జూమ్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. కొద్దిగా ఈ విధంగా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటే మనకి లిరిక్ అనేది నీట్గా కనిపిస్తుంది. సో కనిపిస్తుంది కదా, నేను ఈ విధంగా లైట్గానే కిందికే డ్రాగ్ చేశాను మొత్తం. సో జస్ట్ లిరిక్స్ నీట్గా కనిపించడం కోసమే. ఆ తర్వాత మనం ఆ షేప్ ఉంది కదా, సో లాస్ట్ దాకా ఎక్స్టెండ్ చేసుకోవాలి సింపుల్గా. సో ఈ విధంగా చేసుకున్నాం కదా. ఆ తర్వాత మనం నెక్స్ట్ లిరిక్ని యాడ్ చేయాలి. సో లిరిక్స్ మీరు కావాలనుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకోండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఫ్రెండ్స్, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సాంగ్ని వింటూ లిరిక్స్ని మార్క్ చేసుకొని యాడ్ చేసుకుంటే బెస్ట్. సో ముందుగా మనం ఇక్కడ సాంగ్ని వింటూ లిరిక్స్ని అయితే యాడ్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడం కోసం ఈ విధంగా ఒక 3 లిరిక్స్ని అయితే యాడ్ చేద్దాం. సో కనిపిస్తుంది కదా, ఈ విధంగా మార్క్ చేసుకొని లిరిక్స్ అక్కడ నీట్గా ఇస్తే మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు, ఈజీగా అయిపోతుంది. సో టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ లిరిక్స్ని సేవ్ చేసి పెట్టేసుకున్నాను. సో ఆ లిరిక్ని మీకు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు కావాలనుకుంటే మీరు అక్కడి నుంచి కాపీ అండ్ పేస్ట్ చేసుకోండి. సో కనిపిస్తుంది కదా, సో ఫస్ట్ లిరిక్ నేను కాపీ చేసుకున్నాను. కాపీ చేసిన తర్వాత సింపుల్గా అలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో కనిపిస్తుంది కదా, సింపుల్గా ఈ విధంగా పేస్ట్ చేయండి. చేసిన తర్వాత మీరు దీన్ని ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది. సో కనిపిస్తుంది కదా, మీరు మొత్తం ఎక్స్టెండ్ చేయండి బెస్ట్. సో ఈ విధంగా ఎక్స్టెండ్ చేసేసుకోండి. చేసిన తర్వాత సో మనం నెక్స్ట్ కలర్ని సెలెక్ట్ చేయాలి. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ కలర్ వైట్ ఇవ్వండి. వైట్ ఇచ్చాను నేను, మీకు ఇష్టం వచ్చిన కలర్ ఇవ్వండి. అదేవిధంగా మనకి రోబోటో రెగ్యులర్ మీద క్లిక్ చేస్తే ఫాంట్స్ వస్తాయి. సో నేను యూజ్ చేసిన ఫాంట్ చేజింగ్ హార్ట్స్. సో చేజింగ్ హార్ట్స్ రెగ్యులర్ అని ఉంటుంది, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే డా ఫాంట్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఈ ఫాంట్ మనం చూసుకున్నట్టయితే అఫీషియల్ లిరికల్ వీడియోలో వచ్చిన ఫాంట్ లాగే ఉంటుంది. సో కనిపిస్తుంది కదా,
ఆ స్టైల్లోనే ఉంటుంది. సో మీరు డౌన్లోడ్ చేసుకోండి, నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే సింపుల్గా సాంగ్ తగ్గట్టుగా లిరిక్స్ని మార్క్ చేసాం కదా, సో దాన్ని మనం స్ప్లిట్ చేసుకుంటూ లిరిక్స్ని ఇవ్వాలి. సో ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళిన సో నెక్స్ట్ లిరిక్ ఏమొస్తుందో దాన్ని కాపీ చేసుకుంటున్నాను. సో కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ అలైట్ మోషన్లోకి వచ్చేసి పేస్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా థర్డ్ లిరిక్ దగ్గరికి వెళ్దాం. సో స్ప్లిట్ చేస్తున్నాను, ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళాను. సో నెక్స్ట్ లిరిక్ ఏమొస్తుందో సో దాన్ని కాపీ చేస్తున్నాను. సో మీకు కేవలం ఈ 3 లిరిక్స్కి చూపిస్తాను యానిమేషన్. సో మీరు స్టాటస్ మొత్తం కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, సో నేను ఈ 3 లిరిక్స్ ఉన్నాయి కదా, సో ఈ 3 లిరిక్స్కి యానిమేషన్ చేసి చూపిస్తాను. సో ఈ 3 లిరిక్స్కి నేను యానిమేషన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ లిరిక్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ యాడ్ ఎఫెక్ట్స్. సో ఇక్కడ మనం ఎఫెక్ట్స్ని స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. స్క్రోల్ చేస్తే మనకి ఈ విధంగా మాస్క్ మ్యాంటిల్ కీ అని ఉంటుంది. సో దీంట్లో మనకు వ్యాప్ అని ఉంటుంది. సో వైప్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. సో వైప్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఎండ్ అని ఉంది కదా, సో ఎండ్ని సెలెక్ట్ చేసుకోండి. ఎండ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇనిషియల్ పాయింట్కి వెళ్ళండి, ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. సో అదేవిధంగా లాస్ట్లోకి వెళ్ళేసి ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. సో ఎండ్ని గుర్తుపెట్టుకోండి, ఎండ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎండ్కి కీ ఫ్రేమ్స్ యాడ్ చేయాలి స్టార్టింగ్ పాయింట్లో, అదేవిధంగా లాస్ట్లో. సో ఇనిషియల్ పాయింట్కి వచ్చాం కదా, ఇనిషియల్ పాయింట్లో ఉన్న కీ ఫ్రేమ్కి మనం ఇవ్వాల్సిన వాల్యూ సో -50. సో -50 వాల్యూని సెట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మొత్తం ఈ విధంగా చేసిన తర్వాత లాస్ట్కి వచ్చేయండి. లాస్ట్కి కీ ఫ్రేమ్ ఇచ్చాం కదా, సో ఇక్కడ దీనికి యాజ్ యూజువల్ 100 ఉంటుంది. సో ఆ తర్వాత నెక్స్ట్ మనం ఈ విధంగా మధ్యలోకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కర్వ్ ఉంటుంది. సో కర్వ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కర్వ్ అనేది ఈ విధంగా సెట్ చేయండి ఫ్రెండ్స్. సో కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఉండాలి. సో మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా కర్వ్ అనేది రావాలి. సో కర్వ్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సింపుల్గా బ్యాక్ వచ్చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ టెక్స్ట్ యానిమేషన్ ఇవ్వాలి. సో పక్కన చిన్నగా స్క్రోల్ చేస్తే మనకి టెక్స్ట్ అని ఉంటుంది. సో టెక్స్ట్లో టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది సింపుల్గా. సో టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఆప్షన్స్లోకి వెళ్ళేసి సో ఫ్రెండ్స్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చిన తర్వాత డైరెక్ట్గా మీరు కిందికి స్క్రోల్ చేసి ఫేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఫేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇనిషియల్ పాయింట్లోకి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి ఫేజ్కి. సో అదేవిధంగా లాస్ట్లోకి వెళ్ళండి, లాస్ట్లో కూడా ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. సో ఇనిషియల్ పాయింట్లో యాడ్ చేసిన కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసి వాల్యూని అయితే అసైన్ చేయండి. సో ఆ వాల్యూ వచ్చేసరికి 19.5. సో పాజిటివ్ వాల్యూ ఇవ్వాలి ఇక్కడ. సో కనిపిస్తుంది కదా, 19.5ని నేను సెట్ చేశాను ఫ్రెండ్స్. అదేవిధంగా లాస్ట్లోకి వెళ్ళండి. సో లాస్ట్లో ఇచ్చిన కీ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ మనం ఇవ్వాల్సిన వాల్యూ వచ్చేసరికి -100%. సో మొత్తం ఈ విధంగా బ్యాక్కి అనండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ కిందకి ఈ విధంగా స్క్రోల్ చేస్తే మనకి ఆఫ్సెట్ అని ఉంటుంది. సో ఆఫ్సెట్ మీద క్లిక్ చేయండి. సో ఆఫ్సెట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి 2 కాంపోనెంట్స్ ఉంటాయి, XY. సో X వచ్చేసరికి మనం ఇవ్వాల్సిన వాల్యూ -140. సో అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు సింపుల్గా చేసేయచ్చు లిరికల్ వీడియో. ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఎక్కువగా డౌట్స్ అనిపిస్తే కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లింక్ ఇస్తాను. సో మీరు అక్కడికి వచ్చి ఫాలో అయ్యి సింపుల్గా డైరెక్ట్ మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.